మీ కుంభరాశి వారికి 2026 సెకండ్ హాఫ్‌లో 2 మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ చేంజ్ గనుక చూసుకుంటే మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించింది. మీ కుటుంబ స్థానాధిపతి, లాభ స్థానాధిపతి అయిన గురుడు సప్తమ స్థానమైన సింహరాశిలోకి అక్టోబర్ 25న అతిచార గురుడు యొక్క గోచర సంచారం మూలాన వెళ్తూ ఉన్నారు. సో, ఇది జరగడం వల్ల మీకు ఈ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన దాంట్లో, పెళ్లి సంబంధాలకి సంబంధించిన దాంట్లో చాలా పాజిటివ్‌గా ఉంటుంది. లైక్ ఎప్పటినుంచో కుదరకుండా ఉండే పెళ్లి సంబంధాలు లాంటివి ఏమైనా కుదరకుండా ఉంటే అవి కుదరడం కానీ, అండ్ రిలేషన్‌షిప్ ఇష్యూస్, మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కాస్త క్లియర్ అవ్వడం కానీ, అండ్ ఒక మంచి కుటుంబం ఏర్పరచుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, మీరు గనుక మ్యారేజ్ కోసం, మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం చూస్తూ ఉంటే అక్టోబర్ 25 తర్వాత నుంచి నెక్స్ట్ 3 మంత్స్ వరకు అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఫేవరబుల్‌గా ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే మీ హెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించి డిసెంబర్ 5 తర్వాత కేతు మీ షష్ఠ స్థానంలోకి, రాహు మీ వ్యయ స్థానంలోకి వెళ్ళడం మూలాన మీరు ఏదైనా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, బాగా వినండి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. చాలా దూర ప్రాంతాల్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే చాలా ఫేవరబుల్‌గా ఉంది. అంతేగాని వితిన్ ద నేటివ్ కంట్రీ, వితిన్ ద నేటివ్ ప్లేస్‌లో గనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే చాలా వరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే రాహు చాలా దూర ప్రాంతాలని, డిఫరెంట్ కల్చర్స్‌ని సూచిస్తారు కాబట్టి. అండ్ హెల్త్‌లో కూడా బాడీలో లిక్విడ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే. ఇలాంటి మంచి ప్రెడిక్షన్స్, జాగ్రత్తలు, పరిహారాలు అన్నీ కూడా ఒక పూర్తి వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. దాని లింక్ అనేది కింద రిలేటెడ్ వీడియో సెక్షన్‌లో ఉంటుంది. లేదంటే మన ఛానెల్‌లో ఉంటుంది. చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.